నమస్తే, నేను మీ సతీష్. ఓవర్ టు ఢిల్లీ. మరి ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరబోతా ఉన్నాయా? దేశ రాజధాని వేదికగా అధికార ప్రతిపక్షాలు తమ రాజకీయ పోరాటాన్ని చేయాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారా? మరి ఇందులో భాగంగానే తానే స్వయంగా రంగంలోకి దిగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక నిర్ణయానికి వచ్చారా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాన్ని చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి, ఢిల్లీ వేదిక చేసుకుని మరి ఈ పోరాటాలు చేయాలి అని చెప్పి అటు అధికారంలో ఉన్నటువంటి కూటమి కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తున్నటువంటి ఆలోచనలు అసలు ఎందుకు ఏపీ రాజకీయాలని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అంటే, ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా అసలు ఏపీ రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి కేసు ఏపీ లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణం కేసు. మరి ఈ కేసులో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు అరెస్ట్ అయినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇక ఎవరు ఊహించని విధంగా రాజంపేట సిట్టింగ్ ఎంపీ మరి ఈ కేసులో A4 నిందితుడుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది వైకాపా వర్గాల్లోనే ఒక ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ అరెస్ట్ అనేటువంటిది ఒక ఊహించని షాక్గానే పరిణమించిందని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, సహజంగా సిట్టింగ్ ఎంపీ, అందులోనూ మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి, తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి వీళ్ల రాజకీయ ప్రస్థానం తెలుసు. మరి ఈ క్రమంలో మిథున్ రెడ్డిని టచ్ చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు. అయితే సిట్ అధికారులు మరి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే మిథున్ రెడ్డి పాత్రని ఎస్టాబ్లిష్ చేసే విధంగా అసలు ఆయన సంస్థల్లోకి ఏ రకంగా కోట్ల రూపాయలు వచ్చి పడినాయి, డిస్టరీల నుంచి తీసుకున్నవి ఆ ముడుపుల రూపంలో ఎలా వసూలు చేశారు, అసలు ఈ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడంలో సఫలీకృతమైంది సిట్ అనే చెప్పొచ్చు. అందుకే మిథున్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు, ఎలాగైనా కూడా ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి. దీనికోసం అని చెప్పి సీనియర్ న్యాయవాదులతోటి చర్చలు కూడా జరిపారు. అటు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రదక్షిణలు కొట్టారు. అయినా కూడా ఆయనకు ఆ రిలీఫ్ అయితే లభించలేదు. మరి సిట్ అధికారులు ఏవైతే సేకరించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు, మిథున్ రెడ్డి పాత్ర ఇందులో ఉంది అని చెప్పి స్పష్టం చేసేటువంటి ఆధారాల్ని పరిశీలించినటువంటి న్యాయస్థానం కూడా మరి మిథున్ రెడ్డికి ఆ రిలీఫ్ నివ్వకుండా, ఆయనకి సరెండర్ అవ్వడానికి సమయం కోరినా కూడా దానికి కూడా అంగీకరించకుండా ఆయన వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టేసిన పరిణామం. మరి ఆ పరిణామం సుప్రీంకోర్టులోనే ఎదురైంది. దీంతో సిట్ అధికారులు మళ్ళీ ఆయన్ని విచారణకు పిలిచారు. విచారణలో ఆయన సహకరించలేదు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందర హాజరుపరిచిన నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఆగస్టు 1వ తారీఖు వరకు మిథున్ రెడ్డి మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉండబోతా ఉన్నారు. ఈ లోపే మరి ఆయన్ని విచారణ జరపాలి, కస్టడీకి ఇవ్వండి అంటూ కూడా సిట్ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి ఈ అరెస్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఒక బిగుస్తున్నటువంటి ఉచ్చుగా కూడా పరిణమించబోతా ఉంది. కారణం ఏమిటి అంటే, మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దిశగానే సిట్ అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో అంతిమ లబ్ధిదారు తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి కీలక సూత్రధారి మిథున్ రెడ్డే అని చెప్పి ఇప్పటికే సిట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు దాఖలు చేసినటువంటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో మరి అంతిమ లబ్ధిదారు జగనే అనే విధంగా పలు చోట్ల ప్రస్తావించినటువంటి వైనం చూస్తే ఖచ్చితంగా ఎస్, సిట్ అడుగులు ఇక అంతిమ లబ్ధిదారు వైపు అంటే బిగ్ బాస్ వైపే పడతా ఉన్నాయి. మరి ఈ కేసులో నెక్స్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేటువంటిది సంకేతాలు కూడా జగన్మోహన్ రెడ్డికి అందుతున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా కూడా ఈ కేసు నుంచి తప్పించుకోవాలి, అరెస్ట్ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి ఆయన శత విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే యలహంక ప్యాలెస్, బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ లో కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతోటి ఆయన పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. ఇక ఇదే క్రమంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఊహించని విధంగా అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, లేదంటే ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదా గోవిందప్ప బాలాజీ కావచ్చు, ఈ రకంగా ఇంతమంది అరెస్టులు అవుతా ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ తన వైపే అడుగులు పడుతున్నాయి అనేటువంటి సంకేతాలు కూడా కళ్ల ముందర సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ నమోదవుతున్నటువంటి కేసులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద నమోదవుతున్నటువంటి కేసులు కానీ ఉదాహరణకి చూసుకుంటే అటు అంబటి రాంబాబు, అలాగే విడుదల రజని, సింగయ్య మృతి కేసు, మరి ఏదైతే సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో అక్కడ చేసుకున్నటువంటి ఉద్రిక్తతలు కావచ్చు, లేదా పోలీసులు విధించినటువంటి ఆంక్షలు
లేదా నిబంధనలు ఏవైతే ఉల్లంఘించారో, అలాగే ముగ్గురు మృతి చెందారు. అందులో ప్రధానంగా సింగయ్య అనేటువంటి వ్యక్తి మరి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కింద పడ్డం వల్లే ఆయన గాయాలైనాయి, ఆయన మృతి చెందాడు అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ కేసులో విడుదల రజనీ గారికి నోటీసులు ఇచ్చారు. అలాగే పోలీసులు వాళ్ళ ఏదైతే గనక నిర్వహిస్తున్నటువంటి విధులకి ఆటంకం కలిగించారు. ఆ రోజున పర్యటనలో అంబటి రాంబాబు బ్యారికేడ్లు ఎత్తి అవతల పడేశాడు పోలీసుల్ని వారించుకుంటూ. పోలీసులు ఒకవైపున నిలువరిస్తా ఉన్నా కూడా వాళ్ళని వారించుకుంటూ వాళ్ళతోటి వాదనలకు దిగి వాగ్వివాదానికి దిగి వాళ్ళనే పక్కకు నెట్టేసి ఆ రోజున ముందుకెళ్ళినటువంటి వైనం పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పి మరి ఏదైతే గనక అంబటి రాంబాబు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు నిన్న విచారణకు కూడా హాజరై వచ్చున్నారు. అలాగే ఇంకో వైపున చూస్తే కాసు మహేష్ రెడ్డి, అలాగే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీళ్లపైన కూడా కేసులు నమోదైనాయి. ఇంకో వైపున చూస్తే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నేత, ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన్ని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకో వైపున చూస్తే నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమారుడైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయనకు కూడా ఏదైతే మహిళా ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఆ అంశంలో ఆయన పైన కూడా ఒక కేసు నమోదైంది. ఇక పేర్ని నాని మరి ఏదైతే గనక ఆయన పైన కూడా ఇప్పటికే ఒక కేసు నమోదైంది. రప్ప అంటూ ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పి మరి దానిపైన ఆయన ఇప్పటికే క్వాష్ చేయాలి ఆ కేసుని అని చెప్పి, ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలి అంటూ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ రకంగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు నమోదవుతా ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ రోజో రేపో అరెస్ట్ తథ్యం అనేటువంటి పరిణామాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, భూస్థాపితం అయిపోతుందా, సమాధి అయిపోతుందా అనే దిశగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదో రకంగా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, దీనిపైన ఏదో రకంగా చర్చలు జరిగేలా చేయాలి అని చెప్పి ఆలోచనలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాల్లో ప్రభుత్వం పైనే బురద జల్లాలి, ప్రభుత్వం పైన ఏదో రకంగా వ్యతిరేకత తేవడంతో పాటు తాము సానుభూతి సంపాదించుకోవాలి. మరి అందుకు ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకో పక్కన తాను కూడా అరెస్ట్ కాబోతున్నాను అనేటువంటి భయం కూడా ఆయన వెంటాడుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులతోటి, అందులోను పార్టీ ముఖ్య నాయకులతో కూడా ఆయన ఇటీవల కొన్ని సమీక్షలు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ సమీక్షల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ కేసుల్ని ఎదుర్కోవాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి, ఏ రకమైనటువంటి పోరాటాలతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో మరి పార్టీ ముఖ్య నేతలు వాళ్ళతోటి సమీక్షలు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పోరాటాలకి ఢిల్లీని వేదిక చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలోనే నేరుగా ఈ నమోదు చేస్తున్నటువంటి అంటే కూటమి ప్రభుత్వం తమ పైన రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడుతోంది అని చెప్పి చెబుతూ దీనిపైన జాతీయ స్థాయిలోనే ఒక చర్చను లేవనెత్తడంతో పాటుగా సుప్రీం కోర్టులో నేరుగా కేసులు వేసి వీటన్నిటినీ కూడా ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడతా ఉంది కూటమి ప్రభుత్వం అనేటువంటి అంశం పైన న్యాయపరమైనటువంటి పోరాటాలు చేయాలి. తమ పైన నమోదవుతున్నటువంటి కేసులన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు వేదికగానే పోరాటం చేయాలి. అంతేకాకుండా ఈ అంశాలని మనం చూసుకున్నట్లయితే అసలు ఈ ఢిల్లీ వేదిక చేసుకోవడం అనేటువంటి దాని వెనకాతలు కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో వేసినటువంటి ఒక లెక్కలు కుదరకపోవటం, ఆయన పన్నినటువంటి పన్నాగం పారకపోవడమే కారణం అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. కారణం ఏమిటంటే గడిచిన నెలన్నర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోని ఇద్దరు కీలక నేతలకి ఒక బాధ్యతను అప్పచెప్పారు. అది కూడా ఏమిటి అంటే అమిత్ షాతో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించాలి అంటూ కూడా ఇద్దరు కీలక నేతలకి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పచెప్పినట్లుగా కూడా ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఆ ఇద్దరులో ఒకళ్ళు ఈ రోజున అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎవరా ఇద్దరు అనేటువంటిది కూడా చూస్తే వైవి సుబ్బారెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఒకళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, ఇంకొకళ్ళు ఈ రోజున వైసీపీ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా పార్లమెంట్ లో ఉన్నారు, వైసీపీ ఫ్లోర్ లీడర్ గా కూడా ఉన్నారు. మరి గడిచిన 5 ఏళ్లు అయితే మాత్రం విజయసాయి రెడ్డి ఉండేవాడు ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి. కానీ ఈ రోజున విజయసాయి రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళిద్దరికి ఈ బాధ్యతను అప్పచెప్పి ఏదో రకంగా ఒక ఆయనతోటి సమావేశానికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలి అంటూ కూడా వాళ్ళని రాయబారం కింద నడిపినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ అంశం పైన
మరి ఆ ప్రస్తావన వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు రాష్ట్రంలో అటు కేంద్రంలో రెండు చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏలో తెలుగుదేశం జనసేనలు రెండూ కూడా భాగస్వామ్యం అయి ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే ఆయనతోటి భేటీకి అంగీకరిస్తే ఇది తప్పుడు సంకేతాలకి దారి తీసేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అలా చేయవద్దు అంటూ కూడా అమిత్ షాకి వివరించారని, మరి ఈ క్రమంలోనే అమిత్ షా కూడా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. కనీసం ఒక 3-3.5 పాటు కూడా ఆయన్ని కలవద్దు, అలాంటి ప్రయత్నాలు కూడా చేయొద్దు అంటూ కూడా ఖరాఖండిగా చెప్పేసినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలో కేంద్ర పెద్దల్ని కలిసి అవసరమైతే చీకటిలో అయినా కలిసి ఏదో రకంగా కాళ్ల బేరానికి వెళ్దాం, ఈ అరెస్టుల నుంచి తప్పించుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నాలు కావడంతో మరి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వం పైనే బురద జల్లాలి, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడతా ఉంది, ఇంతమంది నాయకుల మీద ఈ లిస్ట్ అంతా కూడా జాతీయ మీడియా ముందర పెట్టడం, అలాగే న్యాయస్థానాల్లో కేసులు వేయడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏదో రకంగా లాగ్ చేయొచ్చు, పూర్తిగా కూడా టైం ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ఈ కేసుల్లో తాను అరెస్ట్ కాకుండా తప్పించుకోవచ్చు. అందులోనూ సుప్రీం కోర్టుకు వెళ్లి కేసులు వేస్తే అక్కడ విచారణ జరగడం కొంత ఆలస్యమైనా కూడా ఆ క్రమంలో అక్కడ కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆగుతారు అనే దిశగా కూడా ఇప్పటికే అంటే న్యాయ సలహాలు తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో అటు కూటమి నేతలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు మొన్నే లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన కూడా చెప్పారు, మద్యం కుంభకోణం కేసు మరి పార్లమెంట్లో కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సమావేశాల్లో దానిపైన కూడా చర్చలు జరుపుతాం, చర్చకు తెస్తాము దీన్ని అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇదే సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళి తమ గొంతుకను వినిపించాలి. అసలు ఈ కేసులో అసలు సీఎంఓ వేదికగా ఎప్పుడూ ఎలాంటి చర్చలు జరగలేదు, లిక్కర్ కుంభకోణం అనేటువంటిదే అసలు మా ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెడుతున్నటువంటి కేసులే తప్పితే అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటిది లేదు, ఇందులో ఏ రకమైనటువంటి అవినీతి జరగలేదు అంటూ ఆయన ఒక వాదనని తేవటం. అదే సమయంలో ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళి 2014 నుంచి 2019 మధ్యలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమే మద్యం కుంభకోణం తెరలేపింది, అసలు మా ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి అవినీతి లేదు అని చెప్పి ఈ రకమైనటువంటి అంశాలతోటి ఢిల్లీ వేదికగా మరి ఈ కేసుల పైన పోరాటం చేయాలి అనేటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు అనేటువంటి ఒక చర్చ కూడా వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చేద్దాం అనుకునేటువంటి ఈ రాజకీయ పోరాటం మరి ఫలిస్తుందా? మద్యం కుంభకోణమే లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఏదైతే గనక ఆయన రంకెలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కుంభకోణంలో ఇప్పటికే 62 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు కూడా చేసినారు ఆ సిట్ అధికారులు. మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటల్ని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు ఉంటాయా? మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.